ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని ఆర్కే యువ భారత్ కన్వీనర్ రాము యాదవ్ తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు. ఆడపిల్లలను చదివించడం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం, కరోనా సమయంలో సేవలు అందించడం, గత నెలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఆరోగ్యరీత్యా ఆరోగ్య శిబిరాలతో చేయూత అందించడంతో పాటు ఆర్థిక సాయం అందించడంలో ఫౌండేషన్ ముందుందన్నారు. భాగస్వామ్యమై మరింత మెరుగైన సేవలు అందించడానికి ఫౌండేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ గత 5 సంవత్సరాల నుంచి పార్ట్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఉద్యోగ ఉపాధి కల్పన యువతకు ఎంత అవసరమో గమనించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ పరీక్ష ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తూ కరోనా సమయం నుంచి వేగవంతంగా వీలైనంత మేరకు సమాజ సేవలో ఫౌండేషన్ పనిచేయడమే కాకుండా అదేవిధంగా ధర్మం పట్ల కూడా ఫౌండేషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ 2025వ సంవత్సరం ఫౌండేషన్లో కొంతమంది విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్స్తో కలిపి ఒక యునానిమస్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దేశంలో భారతదేశం యువశక్తి కలిగిన దేశం. ఈ దేశంలో యువత సాంకేతికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు పోవాల్సిన తరుణం ఉంది. దానికి బదులుగా భిన్నంగా యువత పూర్తిగా మత్తుకు బానిస అవుతున్నారు. దానిలో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఈ సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత మేరకు విద్యా సంస్థలలో మత్తుపైన అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈ 2025వ సంవత్సరము ఉద్యోగ ఉపాధి కల్పన కోసం జాబ్ మేళాలు కూడా నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. ధన్యవాదాలు. రాము యాదవ్ గారు ప్రతి సంవత్సరం నిరంతరం పేద విద్యార్థులకు, ఏదైతే తల్లిదండ్రులు లేని విద్యార్థులందరూ కూడా ఉచితంగా విద్యను అభ్యసిస్తూ అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంతో మందికి సేవలు చేసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నూతన సంవత్సర క్యాలెండర్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా రాము యాదవ్ గారిని మేము కోరుకునేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడి ఈ ఆర్కే యువ ఫౌండేషన్ తరఫున వాళ్ళకి అండగా నిలబడి భరోసా కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా రాము యాదవ్ గారిని అభినందిస్తున్నాం.